వార్తలు వాస్తవాల్లో మనతోందరూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. సో ఇప్పటికే రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ మొత్తం పూర్తిగా కాక తర్వాత రైతు భరోసా రాక ఇబ్బందులు పడుతుంది. దానికి తోడుగా యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. నిర్దేశించినటువంటి ఆయకట్టు ఎక్కడైతే ప్రాజెక్టుల కింద ఉందో ఆ ప్రాజెక్టులలో నీళ్లు సరిగ్గా అరకొరగా ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని విడుదల చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేకపోవడంతో, అక్కడ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో యాసంగి సాగు ఎట్లా అనేటువంటి ఆందోళనలో రైతాంగం కనిపిస్తుంది. ఏకంగా మా సాగు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా అనేది రైతులు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. రైట్ వాసుదేవరెడ్డి గారు, సో రైతాంగం ఉన్నటువంటి సమస్యలకు, ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు యాసంగికి ఎట్లా, మా సాగు ఎట్లా అనేటువంటి ప్రశ్న వాళ్ళని ఎట్లా వేధిస్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క బాగోగులను, ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకోవడంలో కావచ్చు, వాటిని పరిష్కరించుకోవడంలో కావచ్చు, అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మొత్తం గాలి కొదిలేసి ఇవాళ ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు పోవడం తప్పితే నిజంగా ఇవాళ రైతులకు చేయాల్సిన పనులు ఏదైనా చేస్తూ ఉన్నదంటే ఏది లేదు. ఇవాళ గతంలో వానాకాలం సీజన్లో అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యాసంగి సీజన్ వస్తున్నది. యాసంగి సీజన్లో కూడా మరి ఆ పంటలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క ఆ పంటలకు నీళ్ళు అందించడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రికి లేకపోవడం దురదృష్టకరం. ఇవాళ యాసంగిలో బాగా ఇబ్బంది అవుతుంది, మాకు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, మాకు నీళ్లు కావాలని చెప్పి రైతులు మళ్ళీ రోడ్లెక్కే పరిస్థితి మళ్ళీ కనిపిస్తూ ఉన్నది. ఇలా నిన్న మా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా స్వయంగా పరిశీలించి ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. ఈ గోదావరికి సంబంధించిన యొక్క పరివాహక ప్రాంతంలో ఈ సాగునీరుకు మీరు నీరందించండి అని చెప్పి వారు ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి వచ్చింది. అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నట్టు? ఎలా రబీకి ఏం చేయాలి, వర్షాకాలానికి ఏం చేయాలి, ఖరీఫ్కి ఏం చేయాలి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా ఎప్పుడు ఆలోచన చేయదు. ఇవాళ రైతులకు ఇస్తారన్నా మీరు పంట రుణము అంటే రైతు భరోసా ఎగ్గొడతారు, అది ఇవ్వరు. అదేదో మళ్ళీ 26వ తారీఖున వచ్చి మళ్ళీ ఇదే ప్రకటనలకు ముందుకొస్తున్నది తప్పితే నిజంగా వాస్తవ పరిస్థితిలో వారికి అందించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రైతు భరోసా లేదు, రైతు కూలీలకు 12,000 లేదు, అదేవిధంగా కౌలుదారులకు ఇస్తారన్న రైతు భరోసా కూడా ఇప్పటి వరకు అధిగతి లేదు. పోనీ వాటికి సంబంధించింది లేదు. కనీసం రైతులు పంట పండిస్తూ ఉన్నారు, వాటికి నీరನ್ನು అందించండి అంటే అది కూడా లేదు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతును రాజు చేయడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో భాగంగా అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని రైతు పెట్టుబడి సాయం కావచ్చు, లేకపోతే రైతులు ఏదన్నా దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బంధు పేరు మీద, అదేవిధంగా రైతు అనేక కార్యక్రమాలను ఆనాటి కేసీఆర్ చేసిన సందర్భం మనం కళ్ళ ముందు చూసినాం. కానీ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ రైతులకు మెయింటైన్ చేయలేకపోవడమా, నీటి సామర్థ్యాన్ని మెయింటైన్ చేయడంలో విఫలమా, ఆ ఉన్నటువంటి సరే ప్రాజెక్టులో ఎంత నీళ్లున్నా, అరకొరగా నీళ్లున్నా కూడా ఆ నీటిని కూడా రైతాంగానికి అందించడంలో ఒక ప్రణాళిక స్పష్టంగా వేసుకోకపోవడమా ఏంటి అనేది? డెఫినెట్లీ మీరు అన్నట్టు రాజేష్ గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు. ప్రణాళికబద్ధంగా పరిపాలన చేస్తే ఎప్పుడు ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ కాగానే విద్య మీద ఒక రివ్యూ తీసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలం స్టార్ట్ కాగానే రైతులకు సంబంధించి, అదేవిధంగా యాసంగి స్టార్ట్ కాగానే యాసంగి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలలో పంట పండుతున్నది, వీటన్నిటి కూడా రివ్యూ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన, ఈ రాష్ట్ర మంత్రుల పైన ఉన్నది. కానీ ఆ దిశగా వారు లేకపోవడం వల్ల ఇవాళ చాలా ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా నీటి నిల్వలలో మొత్తం వెండిపోయినాయి ఉన్నాయి. ఇలా శ్రీరామ్ సాగర్ కావచ్చు, రాజరాజేశ్వర జలాశయం కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, కడెం కావచ్చు, జూరాల కావచ్చు, ఇలా అన్ని రిజర్వాయర్లను మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఎక్కడ కూడా సామర్థ్యం, పూర్తి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల ఇలా ఆ యొక్క పరిధిలో పంటలు పండిస్తున్న రైతాంగానికి ఇలా అగమ్య గోచరంగా తయారైంది. అందుకనే వాళ్ళు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఇలా పండిన పంటకు నువ్వు సరైన గిట్టుబాటు ధర అయ్యవు, పంట పండించడానికి నువ్వు ఆ నీటి నిల్వలను సామర్థ్యం పరిపుష్టంగా ఉంచలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ఇలా రైతాంగానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎట్లా ఉన్నది అంటే
ఆ రైతులను అరికోస పెట్టడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అనే విధంగానే వారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్నది తప్పితే ఇలా అన్ని రంగాలలో ఒక్క రైతే కాదు అన్ని రంగాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రాజెక్టుల కింద ఎంత ఆయకట్టు సాగవుతుంది, ఆ ఆయకట్టుకు ఎప్పుడెప్పుడు నీళ్ళు ఇవ్వాలి, యాసంగి పంటకు ఒక నమ్మకమైనటువంటి భరోసాను ఎట్లా కల్పించాలి? భరోసా మీన్స్ రైతు భరోసా కాదు, మామూలుగా ఈ నమ్మకం, ఎస్ మేము విన్నాం మీకు నీళ్ళు ఇస్తాం అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం రైతుల్లో నెలకొల్పడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? వాళ్ళ రైతులు మా యాసంగికి ఎట్లా నీళ్ళు ఎట్లా అంటూ రోడ్లెక్కి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది అనేది. సో రాజేష్ గారు, మిత్రులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారికి, ప్రేక్షకులు టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయము. స్పష్టంగా అంటే గతం 2014 కంటే ముందు, 2014 తర్వాత, అదేవిధంగా మొన్న 2024 నుంచి మనం చూసుకున్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మనకు స్పష్టంగా. ఏమనంటే గత ప్రభుత్వం అంటే మనం తెలంగాణ కోరుకునేది ఎందుకు? నీళ్లు కావాలి, నిధులు కావాలి, మంచి కరెంటు ఇవ్వాలనే కదా స్పష్టంగా పోరాటం చేసి 14, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలల్లో అద్భుతమైన పరిపాలన జరిగింది. ఏదో బీఆర్ఎస్ పార్టీ పోగొడుతున్నాను కదా, ఎందుకంటే అప్పటికి 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ఉత్పత్తి ఈరోజు 1,60,00,000 దానికా ఉత్పత్తి. ఓన్లీ నేను వరిధాన్యం గురించి చెప్తున్నా. అంటే ఎట్లయింది అంటే ఒక నిర్మాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఏదైతే పూడిక చెరువులను తీసి మిషన్ కాకతీయ, అదే విషయంగా మిషన్ భగీర, ఇవన్నీ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం, మిగతా ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులతో పాటు పెద్ద ప్రాజెక్టులు చూసి నీళ్ళు అందియడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రతిఫలమే అల్టిమేట్గా 1,64,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి. ఓన్లీ వరి గురించే మాట్లాడుతున్నా. సో ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కాదు. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే 1,64,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది మేము కొంటున్నామని మాట్లాడిండు ఒక సందర్భంలో. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రధానమైన హామీలు ఏంటంటే రైతు సంబంధించిన బలమైన హామీలు. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు 70 నుంచి 75% ఎక్కువ పని ఉత్పత్తి మీద ఆధారపడింది ఏంటంటే రైతులు. సో ఈ రైతులకు నీళ్లు కావాలి. సో నువ్వు వాళ్ళ కోసమే హామీలు ఇచ్చినావు. అది రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకా XYZ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా నువ్వు 1 ఇయర్ రైతు భరోసా ఇవ్వలేదు. ఏదో మొన్న 12,000 అన్నావు, సంక్రాంతికి ఇస్తావా లేదో తెలియదు. కనీసము నీళ్లు, ఇప్పుడు నీళ్ళన్నా నువ్వు ఏమడుగుతుంటారు వాళ్ళ రైతులు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే పరిపాలన మీద ఒక దక్షత లేదు, పరిపాలన మీద ఒక అవగాహన లేదు. అధికారులు వాళ్ళే కదా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు అధికారులు వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అధికారులు వాళ్ళే. మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది అంటే పరిపాలనలో లోపం జరుగుతుంది, పాలసీలో లోపం జరుగుతుంది, పని చేయించడంలో అంతే కదా. నిర్ణయాలు, ఇప్పుడు పాలకులు ఏం చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను అమలు చేసే వాళ్ళు ఎవరు? కింద బ్యూరోక్రసీ. సో అప్పుడు నిర్ణయాలు తీసుకున్న నాయకులు కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు వచ్చిన ఓన్లీ అధికారమే లక్ష్యంగా వచ్చిండ్రు, మీకు మంచి మెజార్టీ ఇచ్చారు, మంచి అద్భుతం. మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వని లేకపోతున్నారు? ఈరోజు రైతు బీమా రావట్లేదు. అంతకుముందు గతంలో భారతదేశంలో ఎక్కడ లేదు. రైతు అకాలంగా చనిపోతే 5 లక్షలు వచ్చేది. ఈరోజు రైతు భరోసా ఇవ్వలేకపోయినాం. కనీసం ఇప్పుడు రైతులు నీళ్లు కావాలని ఎందుకు రోడ్లు ఎక్కవలసి వచ్చింది? కరెంటు కావాలని రేపు రోడ్లు ఎందుకు ఎక్కబోతుంటారు? నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ప్రభుత్వం మీరు చెప్పిన హామీల మీద దృష్టి పెట్టి అదేవిధంగా రైతులకు ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. లేని పక్షంలో ఏముంది? మీరు ఎంతమంది మిత్రుడు వాసుదేవరెడ్డి చెప్పినట్టు ఈ 1 ఇయర్ కూడా మీరు అపోజిషన్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన ప్రశ్నించమన్న వ్యక్తుల మీద కక్షలే చేస్తున్నారు తప్ప మీరు సాధించింది ఏముంది? ఒక్క నిర్మాత్మకమైన నిర్ణయం తీసుకున్నారా? ఈ రోడ్ల మీదకి ఎందుకు రావాలి రైతులు? ఎందుకు విద్యార్థులు అశోక్ నగర్ రావాలి? ఎందుకు లగాచర్ల ప్రజలు రోడ్లెక్కి మా భూములు మాకే కావాలి, మా నీళ్ళ ఎందుకు రామన్నపేట మా భూములు మాకే, మా వరలు అన్న ఎందుకనాలి? 12 నెలల్లో ఇంత ఆగమాగం, ఇంకా 4 ఏళ్ళు మీకు అద్భుతమైన అవకాశం. ఎందుకు ఇదంతా వస్తుంది అంటే స్పష్టంగా పాలసీని తీసుకోండి. ఇప్పటికైనా రైతులకు ఏం కావాలో అది అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మరో రైతు పోరాటం చేయకుండా ఉండాలంటే స్పష్టంగా నీళ్లు, కరెంటు, పెట్టుబడి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత వాళ్ళ బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలలో ఉందని స్పష్టంగా గుర్తు చేయడం జరుగుతుంది. రైతు సమస్యలు అట్లాగే ఉన్నాయి. రైతు రుణమాఫీ పూర్తిగా కాక ఇంకా రైతాంగం ఇబ్బంది పడుతుంది. దాంతోపాటుగా రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 ఇస్తామని చెప్పడం ఏంటి? 15,000 అనేది మొత్తం ప్రామిస్ చేసి అనేక ఎన్నికల సభలలో, బహిరంగ వేదికలలో ప్రామిస్ చేసి 12,000 ఎట్లా ఇస్తారంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటుగా సంక్రాంతి నుంచి రైతు భరోసా అంటున్నారు, సాగు యోగ్యమైన భూమి అంటున్నారు. సో ఈ లెక్కలు ఎట్లా తీస్తారు, ఎట్లా చేస్తారు? కేవలం ప్రకటనలకే పరిమితం అవుతాయా? నిజంగా రైతు భరోసా అందరికీ ఇస్తారా? ఇవి రైతుల్లో కలుగుతున్నటువంటి ఆందోళనలు, వ్యక్తమవుతున్న ప్రశ్నలు.
వాసుదేవ్ రెడ్డి గారు, సో రైతాంగం యొక్క సమస్యలు వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఎప్పుడు దొరికే అవకాశం ఉంది? ఇవాళ రైతు శ్రేయస్సు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నది. ఇలా మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు నిజంగా ఇవాళ దేశంలోనే వరి ఉత్పత్తిని సాగుబడిలో నెంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దిన చరిత్ర గత బీఆర్ఎస్ సర్కార్ది 100%. ఎందుకంటే గతంలో అన్నమో రామచంద్ర అని చెప్పి అనేక మంది రైతులు ఆ సాగుబడికి నీరందక పంటలు సరిగా పండక ఆత్మహత్యల దిశగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఉండే పరిస్థితులు, ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఇలా ధాన్య భండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన చరిత్ర గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. సో ఇవాళ అట్లాంటి చరిత్రను మళ్ళీ తిరోగమనం నుంచి వెళ్ళి పురోగమనం వైపు, పురోగమనం నుంచి తిరోగమనం వైపు ప్రయాణించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అనేక సందర్భాలలో గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మా మంత్రులు, మాజీ మంత్రులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా చాలామంది మా మాజీ మంత్రులు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది. ఇలా మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఎందుకు విస్మరించారు? ఇలా 6 గ్యారంటీల్లో భాగమైన రైతులకు సంబంధించిన ఇచ్చిన హామీలు, మీరు రైతు భరోసా కావచ్చు, కౌలు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు కూలి భరోసా కావచ్చు, ఈ మూడింటిని విస్మరించింది. ఈ మూడింటిని విస్మరించి అసలు మీరు ఇప్పటి వరకు దానికి సంబంధించిన చర్చే పెట్టలేదు. అంటే ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? మరి ఎంతసేపు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత కేసీఆర్ సర్కార్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది. మీరు గుట్టలకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చిండ్రు, మేము అట్లా ఇయ్యము, మేము సాగుబడి చేసే రైతాంగానికి మాత్రమే రైతు భరోసా ఇస్తాను. అరే నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎవరెవరికి ఇస్తావో లెక్కలు చెప్పవా అంటే దాని మీద చర్చ లేదు. అనేక సమావేశాలు పెట్టిండ్రు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు పెట్టిండ్రు, మంత్రులు పెట్టిండ్రు, జిల్లాలకు పోయిండ్రు, ఎవరెవరికి ఇవ్వాలని. అసలు రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కూడా చాలా సందర్భాల్లో రైతుకు బంధు ఏ విధంగా ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు అని గత ముఖ్యమంత్రి గారు చెప్పారు. రైతు బంధు అనేది ఒక్క సాగుబడి కోసమే కాదు. గతంలో మహబూబ్నగర్ లాంటి జిల్లాల్లో రైతాంగం 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి ఆటో నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి ఒకటి నీరు కరెక్ట్ లేదు, కరెక్ట్ లేదు, ఆ పెట్టుబడి యోగ్యంగా వారికి అవకాశం లేకుండా దాన్ని అట్లాంటివన్నీ ఆ యొక్క పడావు పడ్డ భూములను సాగుబడిలోకి తీసుకురావాలి. ఈ యొక్క రైతాంగానికి ఆ పని కల్పించాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపుతూ ఆలోచన చేసిన. రైతు బంధు అనేది వట్టిగానే ఇవ్వలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్తా ఉన్నదంటే మీరు రాళ్ళకు రాపలకు ఇచ్చినట్టు కట్ చేసి ఇస్తా ఉన్నా అంటున్నారు. మేము అంటున్నాం ఇలా మీరు ఇస్తారన్న పైసలు ఏవైతే గతంలో మేము 10,000 ఇస్తే మీరు ముష్టి 10,000 ఇస్తారని చెప్పారు, మీరు 15,000 ఇస్తారని చెప్పారు. మరి 15,000 మొన్న ముఖ్యమంత్రి గారు మేము 15,000 ఇవ్వడం మాకు చేత కాదు, మేము 12,000 ఇస్తామని చెప్పి వారి వైఫల్యాన్ని వారు చెప్పిండ్రు. ఇలా తెలిసిపోయింది కదా, ప్రజల్లో రైతాంగంలో తెలిసిపోయింది కదా. మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు. గొప్పగా చెప్పారు ఎన్నికల ముందు, కానీ అమలుకు వచ్చా మాత్రం తప్పించుకొని మళ్ళా మాట మార్చడం అనేది ఈ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ రైతులకు ఇస్తారన్న రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మీరు చేస్తారన్న రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల కూడా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు క్షేత్రస్థాయిలో. వాటిని పరిశీలించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే మళ్ళీ పరిశీలిస్తే ఇప్పుడు ఆ మిగిలిన వారికి డబ్బులు పంపాలి, ఆ డబ్బులు లేవు ఇవ్వాలా. ఇలా ఏదో సంక్రాంతికి ఇస్తారంటున్నారు రైతు భరోసాను, ఆ సంక్రాంతికి కానీ ఇస్తారా ఇయ్యరా, ఎంతమందికి ఇస్తారనేది కూడా ఇప్పటి వరకు లెక్కలేవు ప్రభుత్వం దగ్గర. రైతాంగానికి సరైన హామీ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చిన హామీలను మీరు ఇప్పటికే తుంగలో తొక్కిర్రు. వరంగల్ వేదికగా ఇచ్చిన డిక్లరేషన్ కూడా మీరు తుంగలో తొక్కిండ్రు. కాబట్టి 2 నాలుకల ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. శ్రీనివాస్ యాదవ్, రైతుల ఆందోళన కారణాలు రైతు రుణమాఫీ అనేది ప్రాపర్గా జరగకపోవడం ఒకటి, బోనస్ అనేది అప్పుడు చెప్పిన మాట ఒకటి, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఒకటి, ఇప్పుడు రైతు భరోసా 15,000 అని చెప్పడం, మళ్ళీ ఇంప్లిమెంట్ 12,000 అని చెప్పడం, ఇట్లా ఈ కోవలోకే రైతు భరోసా అమలు కూడా అట్నే వెళ్తుంది. ఏదో కార్యక్రమాన్ని ప్రారంభించారు, కొంతమందికి డబ్బులు వెళ్ళాయి, అంతవరకే ఉంటుంది తప్పించి ప్రతి ఒక్కళ్ళకి రైతు భరోసా వస్తుందా రాదనేది రైతుల్లో ఇంత అనుమానాలు ఎందుకు కనిపిస్తున్నాయి? స్పష్టంగా పరిపాలన మీద అవగాహన లేకుండా వీళ్ళు అధికారమే లక్ష్యంగా అమలుగానే హామీలు ఇచ్చిరని మనం గత సంవత్సరంగా ప్రతిపక్ష పార్టీలు, ఇటు బుద్ధిజీవులు, మేధావులు అరుస్తూనే ఉన్నారు, మొత్తుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే గతంలో మిత్రుడు చెప్పినట్టు వ్యవసాయానికి అప్పుడు అందరికీ ఇచ్చిండ్రు అంటే వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయడం కోసం అన్ని భూములకు ఇవ్వడం వల్లనే నీకు అక్కడ పెట్టుబడి అందింది. సో ఊరికనే వేగ్గా ఏదో చెప్పేసినాం పోయేసినాం అని కాదు.
సరే అప్పుడు ఆ 10 ఏళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు నువ్వు ఒక హామీ ఇచ్చినావు ఏమని, 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పినావు. 1 ఇయర్ అయింది, 2 పంటలు పోయింది, 3వ పంట వస్తుంది. నీ క్లారిటీ విధి విధానాలు ఉండాలి కదా. ఏ పథకానికైనా, ఏ స్కీమ్కైనా, ఏ లక్ష్యానికైనా ఒక విధి విధానాలు ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఏది కానీ విధి విధానాలు లేకుండా మొదలు పెడుతున్నావు. మొదలుపెట్టి అరాకొర చేస్తున్నావు. నువ్వు అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా అంతే కదా, విధి విధానాలు లేవు. నువ్వు విధి విధానాలు ఒకవేళ నిర్ణయించుకుంటే నీవే నిర్ణయించుకుంటున్నావు తప్పించి ప్రజలకు చెప్పట్లేదు. ఈరోజు ఏదైతే రైతు భరోసా అన్నావో, లేదైతే రైతు భరోసా, నువ్వు భరోసాను ఎవరికి ఇస్తావు? ఈ వ్యవసాయానికి యోగ్యతమైన భూములకు ఇస్తావా? వ్యవసాయం చేసేటోనికి ఇస్తావా? వ్యవసాయం పంట మండుతున్న భూమికి నువ్వు ఏదో గూగుల్ సర్వే ద్వారా ఇస్తావా అనేది క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు, రైతులకు. సో నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన ఒక బోనస్ కాదు, ఒక పంటకు కాదు, 13 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిరండి. ఏ పంటకు బోనస్ ఇచ్చారు ఈరోజు? ఇప్పుడు ఏ పంటకు బోనస్ ఇవ్వలేదు. కాబట్టి స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన హామీల మీద, అదేవిధంగా చేయబోయే పథకాల మీద విధి విధానాలు చెప్పాలి. ఇప్పుడు కౌలు రైతులు అంటారు, కౌలు రైతులకు విధి విధానాలు ఉన్నాయా? అదేవిధంగా కౌలు రైతులు అంటారు, కౌలు రైతులతో పాటు మరియు మన కూలీ రైతులు అంటారు. కూలీ రైతులకు విధి విధానాలు ఏ కూలీ రైతులకు ఇస్తావు? నువ్వు ఏ ఊర్లో కూలీ చేసేవాడు ఏ కూలీ ఎట్లా డిసైడ్ చేస్తావు? ఏదో క్లారిటీ కావాలి కదా. నేనేమంటున్నా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అంటే ఇదంటే అదంటే ఒక విధి విధానాలు ఉంటాయి. ఏ పథకానైనా విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు లేకుండా ఈరోజు వేగ్గా నువ్వు అనేస్తున్నావు, వేగ్గా చెప్పినావు, వేగ్గా వచ్చినావు, వేగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో రైతు భరోసా ఈరోజు ఇక్కడ రైతు బంధు ఇస్తే దేశంలో మొత్తం ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఫసల్ బీమా కింద మొత్తం ఇచ్చింది దేశం మొత్తం. అట్లనే అట్లాంటి పథకాన్ని నువ్వు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వే చెప్పినావు కదా 7,500 ఇస్తావని, నువ్వే చెప్పినావు కదా 15,000 ఇస్తే సంవత్సరానికి. కానీ మరి నువ్వు చెప్పినప్పుడు ఇవ్వాలి కదా. ఒక సంవత్సరం పోయింది కదా, 2 పంటలు పోయినాయి, ఇప్పుడు 3వ పంట వస్తుంది. ఇప్పటి వరకు యాసంగికి నువ్వు ఎంత ఇస్తావో తెలియదు, ఎన్ని నీళ్ళు ఇస్తావో తెలియదు, ఎన్ని నీళ్లు నీ దగ్గర ఉన్నాయో తెలియదు, ఎంత కరెంట్ ఉన్నదో తెలియదు, నీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలియదు, ఏ పెట్టుబడికి ఏ వ్యవసాయానికి ఇవ్వాలనో తెలియదు. స్పష్టంగా ఇప్పటికైనా ప్రభుత్వము రైతులకు కనీసం విధి విధానాలు చెప్పాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఏం చేస్తున్నావో గ్రామంలో చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఇట్స్ కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఆగమవుతున్నారు రైతులు. నాకు వస్తుందా నీకు రాదా? ఇప్పుడు నేను 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు వేస్తా, నీళ్ళు ఉంటే 5 ఎకరాలు అయ్యాను, మళ్ళీ వర్షాకాలానికి ఇస్తాను. ఇప్పుడు నాకు 10 ఎకరాలకు వస్తుందా, 5 ఎకరాలకు వస్తుందా? తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నా నేను రైతును. నాకు 3 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు వేస్తున్నా, 1 ఎకరం బీడు పెట్టుకుంటున్నా. మరి ఆ బీడుకు వస్తుందా రాదా? ఇప్పుడు మళ్ళీ వర్షాకాలానికి నేను పంట వేస్తా, దాన్ని నీళ్ళు వస్తాయి, అప్పుడు నాకు నీళ్ళు అందుబాటులో వస్తాయి. మరి నన్ను 3 ఎకరాలకు ఎలిజిబులా, 2 ఎకరాలకు ఎలిజిబులా? ఇదంతా కూడా అస్పష్టంగా ఉండి, గతంలో మొన్న ఎట్లయితే రుణమాఫీ చేసిండ్రో అదేవిధంగా రేపు రైతు భరోసాని వాళ్ళు అంటారు, ఆ రైతు భరోసా కూడా అట్లే జరుగుతుందని అంచనా వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా కనీసం ఒక సిస్టమేటిక్గా విధి విధానాలు ప్రకటించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. సో యోగ్యత భూముల లెక్కల్లో అంటే ఎట్లా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ లెక్కలు ఎట్లా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయండి. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కారు దాదాపుగా 72 లక్షల రైతులకు రైతు బంధును అందించింది. దాదాపు 72 లక్షల రైతులకు 80,000 కోట్ల రైతు బంధును ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ అందించిన చరిత్ర ఉన్నది. సో వారి దగ్గర అప్పుడు అందించిన ఏ భూమికి ఎంతమందికి ఇచ్చిన లెక్క ఉన్నది కదా, డాటా ఉన్నది కదా. నువ్వు కొత్తగా తీసుకొచ్చుకోవాల్సిన డాటా ఏమున్నది? రెండవది, ఇవాళ వీరేంది కొరివి పెట్టాలి. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు కాబట్టి ఆ ఇస్తారన్న పైసలు కూడా సరిగా పోతాయి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో సంక్రాంతికి ఇస్తారంటుండ్రు. సంక్రాంతికి ఇస్తారంటే దీంట్లో ఏంది కొరివిలు? ఇప్పుడు మనోడు చెప్పినట్టు, మిత్రులు చెప్పినట్టు, ఇవాళ ఈ కొరివి ఏంది? ఆ యొక్క కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, లేకపోతే పెన్షన్ తీసుకుంటున్న, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే, రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా కటింగ్ పెట్టాలనే ఒక ఉద్దేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. అది కూడా ఇంకా ఇప్పటి వరకు వారు అన్నట్టు ఆ విధి విధానాలు ఇంకా స్పష్టం చేయలేదు, కానీ సంక్రాంతికి మాత్రం రిలీజ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నది. అంటే ఇంకా ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని ఊగిసలాటలో నడిపిస్తూ ఉన్నది. అప్పుడు కంతే మీరు ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీరు మీ యొక్క రుణమాఫీ అయితే మళ్ళీ వెంటనే వెళ్ళి మీరు రుణాన్ని తీసుకొచ్చుకోండి, మీరు రాగానే December 9, 7వ తారీఖున రాగానే మీకు రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేసిండ్రా పూర్తి స్థాయిలో? అది పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడు ఇది కూడా గట్టినే ఉంటుంది, ఈ రైతు భరోసా పరిస్థితి కూడా గట్టినే ఉంటుంది. అందుకే ఇలా మీరు మీ యొక్క అభయహస్తం మేనిఫెస్టోలో మీరు చెప్పిందే పేజీ నెంబర్ 19లో మీ అభయహస్తం మేనిఫెస్టోలో ఇది మేము ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 6 గ్యారంటీలో వరంగల్ రైతు డిక్లరేషన్ సంబంధించి పెట్టిండ్రు, అది విస్మరించిండ్రు. వ్యవసాయం, రైతు సంక్షేమం, వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందజేస్తాం, ఇచ్చిండ్రా? అదేవిధంగా రాయపూర్ ఏఐసిసి రైతుల తీర్మానాలు అమలు చేస్తా అన్నారు, అమలు చేసిండ్రా?
గత కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ మీద తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఇచ్చిందా? 24 గంటల కరెంట్ అన్నారు. ఎక్కడన్నా 24 గంటల కరెంటు రైతాంగానికి వస్తూ ఉన్నదా? పోయి చెక్ చేద్దామా? ఇలా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కింది స్థాయిలో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. ఇలా నిన్న కూడా వరంగల్ జిల్లాలో కానాపురం సంబంధించిన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల వారి రైతులు ఒక భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతులు అగమ్య గోచరంగా తయారై ఎక్కడికక్కడ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా 500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలా వారు ఇచ్చిన అభయస్థంలో కూడా ఏది కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ఇలా ఈ చాప్టర్ 3లో వరంగల్ రైతు డిక్లరేషన్, ఇందిరమ్మ రైతు భరోసా ఎటువేనాయి? ఇవన్నీ కూడా రైతులు అడుగుతా ఉన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది కాబట్టే ఇలా మా పార్టీ నాయకులను, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద అక్రమ కేసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నది తప్పితే నిజంగా ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల, ప్రజల పట్ల పాలన చేసి వారికి మంచి పరిపాలన అందించాలనే యొక్క ఆలోచన మాత్రం ప్రభుత్వానికి. శ్రీనివాస్ యాదవ్ గారు, సో రైతులు ఇట్లా చివరికి ఆత్మహత్యల పాలు కావాల్సినటువంటి ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు అనేది వన్ వర్డ్ బ్రేక్ వెళ్దాం. వన్ వర్డ్ చెప్పండి, బ్రేక్ వెళ్దాం. అంటే గతంలో అంటే రైతులు ఎందుకు వెళ్తుండ్రంటే రైతులకు ఇవ్వాల్సిన హామీ ఏదైతే ఉందో, భరోసా ఏవైతే ఉందో ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము గతంలో బాలగోపాల్ గారు చనిపోయారు, వాళ్ళతోని 2014 కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. ఎందుకంటే రైతు ఆత్మహత్యలు ఎక్కడే జరుగుతున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. ఈరోజు అట్లాంటి పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మానవ హక్కులు, పౌర హక్కుల సంఘాలు మళ్ళీ పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే రైతులు చనిపోవడం ఏంటండి, 10 ఏళ్ళు అంత అద్భుతంగా రైతు ఎక్కడనన్నా బాధపడ్డట్టు అనిపించిందా అండి? అకాల మరణం జరిగితే కూడా రైతు బీమా ద్వారా 5 లక్షల కుటుంబానికని ఎంత అద్భుతమైన స్కీమ్. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి కదా, దానికంటే బెస్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఆ బెస్ట్ ఇస్తే కదా ప్రజలు నిన్ను కోరుకునేది. బెస్ట్ ఇస్తామనే కదా నీకు ఓట్లు వేసింది. ఆ బెస్ట్ ఇవ్వకుండా ఈరోజు వరస్ట్ చేస్తే ఎట్లా? కనీసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఇప్పటికే ఫార్ములా ఈరేస్ కేసు నమోదు చేయడం, ఏసీబీ విచారణకు హాజరు కావడం చూస్తున్నాం. మనం చట్టాన్ని గౌరవిస్తాను, భారత న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయానికి చట్టానికి సహకరిస్తాననేది కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో మొన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ విచారణకు హాజరైన దగ్గర నుంచి తర్వాత అక్కడి నుంచి తెలంగాణ భవన్కి ర్యాలీగా వచ్చారు అంటూ కేటీఆర్ పైన మరో కేసు నమోదైంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. సో ముమ్మాటికి ఇవన్నీ అక్రమ కేసులు పెడుతున్నారు మా పైన అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పెడుతున్నటువంటి కేసుల పట్ల. వాసుదేవరెడ్డి గారు, నిన్న మరో కేసు కేటీఆర్ గారి పైన. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చూస్తూ ఉంటే నవ్వుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కేసులకు అంతు లేదు, అది దాన్ని ఏమంటారు కదా, ఫుల్ స్టాప్ లేదన్నట్టు, దానికి కంటిన్యూ అన్నట్టు. ఎక్కడ దొరికితే అక్కడ కేసు పెట్టాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అధికారులకు ఆదేశించినట్టున్నది. అందుకనే నిన్నటి కేసు చూస్తే మాత్రం నిజంగా కూడా నవ్వుస్తుంది. ఎందుకంటే ఏసీబీ విచారణకు హాజరైనరు, వారు పిలిచారు, హాజరైనరు. ఆ తర్వాత ఆ ఏసీబీ ఆఫీసుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చాలా దగ్గర వ్యత్యాసం, చాలా దగ్గర, 1/2 కిలోమీటర్ కూడా లేదు. సో జస్ట్ ఒక 300 మీటర్లు అట్లా ఉంటుంది దగ్గర. సో అక్కడ ఏసీబీ విచారణ అయిపోయిన ముగారు. ఏసీబీ విచారణ జరిగేటప్పుడు ఎవరిని కూడా కార్యకర్తలు అక్కడ ఉంచలేదు, అందరూ వెళ్ళిపోమన్నారు. అందరూ వచ్చి ఆ పార్టీ ఆఫీసులో ఉన్నాం. సో ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ గారు బయటకు వచ్చిన సందర్భంలో డెఫినెట్లీగా కార్యకర్తలు మా నాయకుడు బయటకు వస్తున్నారని చెప్పి పోతాం కదా, అనుకుని పోయింది కాదు అది. మాకు నాయకుడు వస్తుందని పోయిన సందర్భంలో అది మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ఇంకా వెనుక వెహికల్స్ రావడం వల్ల ఇంకా ఎక్కువ జామ్ అవుతుందని ఆలోచన చేసి అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటుందామని పార్టీ ఆఫీస్కి వచ్చిన తప్పితే దాన్ని కూడా కేసుగా నమోదు చేసి ఇది మరో కేసు పెట్టడం అనేది ఏదైతే ఉందో ఇది కావాలని మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా వాటి అన్నిటిని కూడా డెఫినెట్లీగా ఎదుర్కొంటాం, ఫైట్ చేస్తాం. ఎందుకంటే మాకేం కేసులు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలనలో అప్పటి సమైక్య పాలకులు అనేక కుట్రలు చేసిండ్రు, అనేక కేసులు నమోదు చేసిండ్రు, జైల్లో పాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేసీఆర్ కుటుంబానికి ఉన్నది, కార్యకర్తలుగా మాకున్నది. సో కాబట్టి వీటికి ఎప్పటికి కూడా వెరిసేది లేదు, భయపడలేదు. కాకపోతే దీంట్లో మనం వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు తెలవాలి. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మాకు అర్థమవుతా ఉన్నది. మాకు అర్థమైన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీ యొక్క బండారాన్ని బయటపెట్టాలనే ఒక ఉద్దేశంతో అనేక సందర్భాలలో మా పార్టీ నాయకులు చెప్పారు, మేము చెప్తా ఉన్నాం. ఇలా అసలు మీరు తీసుకున్న ఏసీబీ కేసు పెట్టిందే అది ఒక తుపేల్ కేసు, అది వాస్తవంగా తుపేల్ కేసే. ఇలా మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని దాని మీద మీరు ప్రజలను తప్పుదో పట్టించినా
డెఫినెట్గా దాంట్లో ఏం లేదనేది మీ పార్టీ నాయకుడే చెప్తున్నాడు కదా. మీ పార్టీ ఇప్పుడు మా పార్టీలకు వెళ్ళి మీ పార్టీలో మీ నాయకత్వాన్ని బలపరిచిన దానం నాగేందర్ గారే నిన్న ఒక ప్రత్యేక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిందని చెప్పిండు. నిజంగా దాంట్లో కేటీఆర్ గారు తీసుకున్న దాంట్లో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అది ఏమైనా దాంట్లో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అన్నాడు. కేసుల విషయం అనేది ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పిండ్రు. బట్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రం దానం నాగేందర్ గారు ఒప్పుకున్నారు కదా. అంటే మరి మీ పార్టీలో మీతోటి ఉన్న నాయకులకే తలో దీనిగా మాట్లాడుతూ ఉన్న విధానాన్ని చూస్తా అంటే ఇది కక్షపూరితమైన కేసు అనేది అర్థమవుతా ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యక్షంగా తీసుకున్న కేసు ఇదేదో ఒక కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో అవినీతి జరిగిందని చెప్పడం ఇది ఒక విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన ఒక ఆలోచన విధానం. దాన్ని కూడా మీరు తప్పుగా చిత్రీకరించి దీంట్లో ఏదో ఈ కార్ రేసులో ఇంకేదో జరిగిందని, దీంట్లో ఏదో కేటీఆర్ గారు జేబులకు డబ్బులు వచ్చినట్టు ఒక బ్యాంకు నుంచి వెళ్ళి ఇంకో బ్యాంకు జరిగింది. మనం అనేక సందర్భాల్లో దీని చర్చ పెట్టినాం. నేను ఎందుకంటే లోతుగా పోతలేను ఈ కార్ రేసు గురించి లోతుగా, ఎందుకంటే అనేక సందర్భాల్లో చర్చ పెట్టినాం. కాబట్టి ఒక బ్యాంకు నుంచి వెళ్ళి ట్రాన్సాక్షన్ ఇంకో బ్యాంకు జరిగింది, అందులో ఎక్కడ అవినీతి జరగలేదు. గతంలో ఏసీబీ అధికారులు మొన్న అడిగిన ప్రశ్నల్లో కూడా అడిగిన ప్రశ్నలే అడిగినని వారే స్వయంగా చెప్పారు బయటకు వచ్చిన తర్వాత. దాంట్లో కొత్తగా వీళ్ళు కనుక్కున్నారు. ఒక బ్యాంకు నుంచి ఒక రూపాయి ఇంకో బ్యాంకుకి వెళ్తున్నప్పుడు ఆ రూపాయి మార్గ మధ్యలో మిస్ అయితే కనపడకుండా పోతే అప్పుడు అవినీతి. సో ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అవినీతి ఎక్కడ అనేది ప్రైమరీ క్వశ్చన్. వారు కూడా స్వయంగా చెప్పారు. ఇప్పుడు నిర్వాహకులు ఎఫ్ఈఓ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడి నుంచి వెళ్ళి మాకు 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి, 3వ ఇన్స్టాల్మెంట్ కావాలని ఈ యొక్క దాన కిషోర్ గారికి వారు ప్రత్యేకంగా ఈ మెయిల్ పెట్టిండ్రు. ఆ మెయిల్ కాపీలను కూడా మేము అనేక సందర్భాల్లో చూపించడం జరిగింది. వారు ఏమేమి 3rd ఇన్స్టాల్మెంట్ కట్టండి, ఇది కంటిన్యూ చేస్తాము, 10వ సీజన్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. మీరు 3rd ఇన్స్టాల్మెంట్ కట్టకుండా మీరు మధ్యంతరంగా నిలుపుదల చేయడం వల్ల ఇలా ఇక్కడ కేటీఆర్ గారు దొరుకుతారు. ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఒక 3 టర్ములు చైర్మన్గా చేశానండి. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం, తీసుకుని ఆ తర్వాత రాటిఫికేషన్ తీసుకుంటాం తప్పకుండా. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న పెద్ద ఎత్తున కూడా టపాకాయలు వేల్చి దాదాపుగా 3 కోట్లు ఖర్చు పెట్టిందండి. దానికి విధానపరమైన నిర్ణయం ఉంటుందా? ఫస్ట్ ఖర్చు పెడతారు, ఆ తర్వాత ఎక్కడో లెక్కలు చూపిస్తారు. ఎక్కడైనా కూడా ఇప్పుడు కార్పొరేషన్కి అయితే బోర్డు ఉంటుంది, ఇక్కడ మంత్రిమండలి నిర్ణయాలు ఉన్నా కూడా తర్వాత నిర్ణయాలు రాటిఫికేషన్లో తీసుకుంటారు. మేము ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి రాటిఫికేషన్ తీసుకుంటారు. అది సర్వసాధారణం అండి ప్రభుత్వంలో, డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది. అది ఇలా గట్ట తీసుకోవాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో దొరుకుతుంది ఏదో ఒకటి టెక్నికల్ రీజన్ తీసుకుంటే. ఇది కావాలని కక్షపూరితంగా చేసిండ్రు. ఇలా ఏసీబీ విచారణ ఎదుర్కొంటాం, రేపు ఈడీ విచారణ ఎదుర్కొంటాం, భవిష్యత్తులో మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం, ప్రజల పక్షాలు నిలబడతాం, మిమ్మల్ని మాత్రం ప్రశ్నించడం మాత్రం ఆపమనే విషయాన్ని సందర్భంగా టీ న్యూస్ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు అంతర్జాతీయ దృష్టికి హైదరాబాద్ ఖ్యాతిని తీసుకెళ్లారు ఫార్ములా ఈ రేస్ ద్వారా అనేది స్వయంగా దానం నాగేందర్ చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ కానీ కూడా వాస్తవాలను అంగీకరించారు, పర్వాలేదు అన్నటువంటి చర్చ సాగుతుంది. అంటే సోషల్ మీడియాలో అందులో వెళ్ళిన తర్వాత ఈ రకంగా మళ్ళీ పొగడ్తలు చేయడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర పరిణామం అనేది చూస్తున్నారు. దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించి చాలా సమీప దూరానికి ఆయన అక్కడి నుంచి బై వాక్ వస్తే దాన్ని ర్యాలీ అని ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ ఒక కేసు పెట్టే ప్రయత్నం చేయడం అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు, మ్యాండేటరీ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు అధికారం ఇచ్చారంటే వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. అదేవిధంగా సేమ్ టైంలో ఆ అపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల వైపున ఉండి ప్రశ్నించే తత్వాన్ని ఇచ్చిండ్రు, ప్రశ్నించమని ఇచ్చిండ్రు, ప్రజల వైపు నుంచి గొంతెత్తమని వాళ్ళకు ప్రతిపక్ష హోదా, అద్భుతమైన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. నీకు మ్యాండేటరీగా అధికారం ఇచ్చిండ్రు, అదేవిధంగా అంత మ్యాండేటరీగా వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈరోజు నువ్వు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం ప్రజల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీఎస్ఏ పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు వాటిని నువ్వు సెట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు నువ్వు ఏం చేసినావు? నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం చేయకుండా అదేవిధంగా ప్రజల పక్షాన గొంతెత్తున్న ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని వాళ్ళ మీద గతంలో ఉన్న అదొకటి ఇదొకటి కోడి మీద గుడ్డ మీద కనుక ఈగలేరినట్టు ఏరి కేసులు మొత్తం చూడండి. మీరు మొత్తం నీకు 12 నెలల్లో కూడా 12 నెలల్లో కేసులే. నువ్వు ఎప్పుడు అధికార పక్షం మీద ఎప్పుడైనా కూడా ప్రతిపక్షము అధికార పక్షం మీద పోరాటం చేయాలి. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే అధికారంగా ఉన్న వాళ్ళని నువ్వు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావచ్చు కేసులు పెడితే ఏమైతే హరీష్ పైన దాడి, కేటీఆర్ పైన కేసు ఏందంటే అది ఎటుపోతున్నాం మనం? ఇక్కడి నుంచి ఇక్కడికి 100 మీటర్లు లేదు. ఎందుకు కార్లలో పోతే కార్లు ఉన్నాయి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి. సో ఎందుకు ఇబ్బంది వస్తుందని నడుచుకుంటూ వచ్చాడు. దానికి కేసేంది అంటే నేనేమంటున్నా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం
ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది స్పష్టంగా. కాళేశ్వరం కమిషన్ అన్నావు ఏమైంది, బొందలగడ్డ ఏం తేలింది, అదేవిధంగా కరెంటు కమిషన్ అన్నావు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ అన్నావు ఏమైంది, ఏంది నువ్వు ఏదన్నా ఒక్కటన్నా క్లారిటీ తీసుకున్నావా? ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన పార్టీ మీద కేసులు పెట్టమని ప్రభుత్వం ఇవ్వలేదు, స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది టీవీ ద్వారా ప్రజలకు అందాలి. ఏమంటున్నామంటే ప్రజలు నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమని అధికారం ఇచ్చిండ్రు, అంతేగాని గత పాలనలో పరిపాలించిన వ్యక్తుల మీద ఏదైనా లీగల్గా ఉంటే యూ కెన్ గో ప్రాసెస్. కానీ రాజకీయము, నీ పని, నీ టైము, నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తము నువ్వు అపోజిషన్ పార్టీ మీద కొట్లాడితే ఎట్లా? ఎందుకు ఇచ్చారు నీకు అధికారం? మంచి అద్భుతమైన అధికారం. 6 గ్యారెంటీ, 4,000 మా అవ్వ అయ్యలకు పింఛన్ ఇస్తామని ఇచ్చిండ్రు, మా చెల్లెళ్లకు 2,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిండ్రు, మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తామని వచ్చిండ్రు, 6 గ్యారెంటీలో 13 పంటలకు నువ్వు బోనస్ ఇస్తామని ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు కదా? ఉద్యోగ భృతి ఇస్తా అంటే ఇచ్చిండ్రు. నీకు ఎందుకు ఇచ్చిండ్రు అధికారం? ఇది సోయి మర్చిపోయి ఈరోజు పొద్దున లేస్తే కేటీఆర్ మీద కేసు, ఇంకొక హరీష్ రావు మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు, ఇంకొక ఆయన మీద కేసు, ఇంకొక ఆయన, ఏం కేసులు ఇవి? ఎందుకు కేసులు అంటున్నాను నేను. అంటే కాబట్టి నిజంగా ఈ ఇప్పటికైనా కేసు తీసుకుంటే, విషయం తీసుకుంటే సరే పాదయాత్ర అనలేము, దాన్ని ర్యాలీ అనలేము, ఏమని లేము. అట్లయితే ఒక మంది మార్బలం, హంగామా, అవన్నీ నుండి వెహికల్ నుండి అభివాదాలు చేసుకుంటూ అది కదా ర్యాలీనా లేదా పాదయాత్రనా? ఆ నుంచి ఒక వ్యక్తిగా, నార్మల్ సాధారణ వ్యక్తిగా నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు కూడా లేవా అనేటువంటి ప్రశ్న. రాజేష్ గారు, దట్ ఈస్ నాన్ సెన్స్. ఇట్స్ నాన్ సెన్స్ అంటున్నా. నువ్వు ఎక్కడ దృష్టి పెట్టాలి? ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ప్రజల పక్షం నుంచి అడుగుతున్నారు. నువ్వు అది కాదు కదా, నువ్వు వాళ్ళు అడుగుతుందాన్ని చెయ్యాలి కదా. నువ్వు రైతు బంధు ఇస్తా, నేను రుణమాఫీ చేస్తా అంటే హరీష్ రావు కొట్లాడతావు కదా. నీకు హౌజ్లో ఎవరు కొట్లాడుతున్నారు ప్రజల పక్షాన? బీఆర్ఎస్ పార్టీ. ఎవరికి అధికారం ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. నువ్వు ఇచ్చిన హామీల మీద ఆలోచించకుండా ఓన్లీ ప్రతిపక్ష పార్టీని ఎట్లా నేను కక్షపూరితంగా చేస్తే ప్రజలు ఆలోచిస్తున్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయిరా నాయన. నువ్వు రైతు బంధు అంటివి, రైతు రుణమాఫీ అంటివి, ఇంకో తులం బంగారం అంటివి, 4,000 పింఛన్లు అంటివి, ఎన్ని హామీలు ఇచ్చినావు? 420 హామీలు ఇచ్చినావు కదా. అవి అమలు చేస్తారని నీకు ఓటేస్తే నువ్వు గతం పరిపాలించిన వ్యక్తుల మీద, శక్తుల మీద నువ్వు దాడులు చేసుకుంటా, కేసులు చేసుకుంటా పోతా. ఈరోజు ఇప్పటి వరకు మూసీ నది అన్నావు, ఏమైంది? నీకు విధి విధానాలయ్యా? ఈరోజు పేదలంతా వచ్చి బీఆర్ఎస్ పార్టీ కాడ కూర్చున్నాయి. అదేవిధంగా హైడ్రా అన్నావు, ఏది పోయింది హైడ్రా? నీ బొంద హైడ్రా ఈరోజు ఏమైంది? ఏడుస్తున్నారు, నీకు ఉసురు దాకిపోతావని చెప్తున్నారు. ఎందుకు ఇది అంత జరగాల్సింది? నేనేమంటున్నా అంటే మంచి అధికారం ఇచ్చినప్పుడు నువ్వు హామీలు ఇచ్చిన వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్తో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే స్వయంగా దానం నాగేందర్ కామెంట్ చేశారు. హైదరాబాద్తో ప్రభుత్వానికి చెడ్డ పేరు. దానం నాగేందర్ గారు సీనియర్ నాయకులు, దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, అదే మంత్రి చేసిండు. హైదరాబాద్లో ఒక బలమైన నాయకుడు. ఆ నాయకుడు చెప్తున్నట్టు అర్థం అవుతుంది కదా. ఈ కారు వల్ల మంచి బ్రైట్నెస్ వచ్చింది, తెలంగాణ పేరు, హైదరాబాద్ పేరు చాలా పెరిగిందని చెప్తున్నాడు కదా. ఉట్టిగానే చెప్తలేడు కదా, ఎల్లయ్య మల్లయ్య చెప్తలేడు కదా. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది అర్థం చేసుకోకుండా కక్షపూరితంగా పోతే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అల్టిమేట్ గా. కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా సరే దానం నాగేందర్ మాట్లాడారు, నిజాలు మాట్లాడారని చెప్తున్న ఒక మాట అయితే, ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తొందరపాటుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వ వైఖరి ఏంటి, ప్రజలకు అందుతున్నటువంటి వాటిపైన ఎవరు సంతృప్తికరంగా లేరు అనేటువంటి ఒక చర్చ సాగుతుంది జనబాహుల్యంలో. డెఫినెట్లీ రాజేష్ గారు మీరు చెప్పింది. ఇప్పుడు అందులోకి పోయిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్కి పోయిన దానం నాగేందర్ ఒక్కడే కాదు, వారితో వెళ్ళిన దాదాపు 7-8 మంది ఇంకా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మదన పడతా ఉన్నారు, అరే ఎందుకు వచ్చినాము అని. అందుకని ఆ మధ్యలో ఒక లీక్ వచ్చింది, వాస్తవం కూడా. కొంతమంది ఇట్లా కస్తారంటే కేసీఆర్ గారు తీసుకున్నారు అనేది బయట వార్తల్లో వచ్చింది కదా, అది వాస్తవం. మేము మళ్ళీ వేస్తామంటే మళ్ళీ తీసుకుంటే మళ్ళీ బాగుండదని చెప్పి మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది పార్టీ. సో అట్లకు వేరే వాళ్ళందరూ కూడా వస్తారంటే కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకోలేని పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో. సో వాళ్ళు తప్పు చేసినామని ఒక ఫీలింగ్ను వారి మదిలో ఉన్నది కాబట్టి వారిని ఎవరు కదిలించిన ఇవాళ వీరు దానం నాగేందర్ గారు ఏదైనా కూడా స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పే మనిషి కాబట్టి వారు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో ఈ యొక్క హైడ్రా విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ కార్ రేస్ కావచ్చు, ఈ కార్ రేసు వారి సొంత వారి నియోజకవర్గంలో జరిగింది. ఖైరతాబాద్ మొత్తం ఈ కార్ రేస్ జరిగిందంతా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే. సో వారు ఒక హైదరాబాదు ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో వారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు దాని నిదర్శనమే ఒక్కటి చెప్పచ్చు రాజేష్ గారు, ఇలా మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిందని కాంగ్రెస్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క సీటు గెలిచిందా?
ఎందుకు గెలవలేకపోయింది అంటే ఇలా కేటీఆర్ గారు హైదరాబాదును మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చే దిశగా అనేక కార్యాచరణ తీసుకున్నాడు. బ్రహ్మాండంగా ఇలా పెట్టుబడులు ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకురాగలిగిండు, ఐటీని విస్తరించగలిగిండు. ఈ యొక్క హైదరాబాదును అన్ని అంగులతో తీర్చిదిద్దనే ఒక ఆలోచన ఇలా ప్రజల్లో వచ్చింది కాబట్టే ఆ దిశగా వారు ఓట్లు వేసిండ్రు కాబట్టే మన కళ్ళ ముందు కనిపించింది ఆ రిజల్ట్. కాబట్టి వారు దాన్నే గుర్తు చేసిండ్రు దారు నాగేందర్ గారు. యశ్ముల వారి కుటుంబ పాలన. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాల సందర్శించినటువంటి తిరుపతి రెడ్డికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులు స్వాగతం చెప్పించారు. విద్యార్థులతోటి వాళ్ళు కూడా ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నారు. సో ఎటువంటి ప్రజాప్రతినిధి కూడా కాదు, కనీసం గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి కూడా కాదు, కేవలం రేవంత్ రెడ్డి సోదరుడు అనే ఒకే ఒక అర్హతతో ఎందుకీ రాచ మర్యాదలు, ఎందుకీ అధికార యంత్రాంగాలు ఎదురెళ్ళి స్వాగతాలు పలకడాలు, ఎందుకీ కాన్వాయ్లు, ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వాసుదేవ్ రెడ్డి గారు, కుటుంబ పాలన గతంలో అనేక విమర్శలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, నాటికి నేటికి ఏంటి తేడా దాంట్లో? ఇవాళ ఒకటి అసలు ప్రజల్లో విపరీతంగా తప్పును ఎక్కువగా ఒప్పుగా క్రియేట్ చేయడానికి ఆనాటి ఇదే కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళందరూ కూడా మా మీద పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఏంది మొత్తం కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయింది అన్నారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మరి కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పి అడిగిన మేధావులు మరి ఇలా ఎటుపోయినరు, ఎందుకు మాట్లాడతలేరు? ఇలా కేసీఆర్ కుటుంబ పాలన అన్న వ్యక్తులు ఇలా ఎనుమూల కుటుంబ పాలన ఎందుకు అనలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇలా యనుమల తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, కానీ అయినా కూడా స్వయంగా జిల్లా కలెక్టరే ఎదురెళ్ళి పోకేలిస్తాడు. ఆయన కార్యక్రమాలకు, అఫీషియల్ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తాడు, ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అసలు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి ఎవరినైనా ఏ పదవి లేకున్నా ఇట్లాంటి రాజమర్యాదలు చేయొచ్చా? అట్లా చేయడానికి అవకాశం ఉందా? ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నా తెలంగాణలో? ఇవాళ వికారాబాద్కు ముఖ్యమంత్రి ఈ తిరుపతి రెడ్డి అంటున్నారు. ఇలా అందుకనే ముఖ్యమంత్రి మర్చిపోతా ఉన్నారు. ఇలా ఇప్పుడు ఆ జిల్లాలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరే అంటే తిరుపతి రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అంటారు, కానీ రేవంత్ రెడ్డి అనే పరిస్థితి లేదు. ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అనే ధోరణిలో ఆ యొక్క జిల్లాలో వారి యొక్క పరిపాలన నడుస్తూ ఉన్నది. మరి వారికి ఏ హోదా కట్టబెట్టిండు? దీనిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికి సమాధానం చెప్పాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు కూడా మాట్లాడరు. ఎటుపోతా ఉన్నది మీ పరిపాలన? ఎటుపోతా ఉన్నది? మీరు ఒక అధికారికంగా గెలిచిన ప్రజాప్రతినిధులను మీరు అక్కడ గౌరవించరు. ఏ ప్రజాప్రతినిధి కానీ అరుమల తిరుపతి రెడ్డి మాత్రం ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా పెద్ద ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇలా జిల్లా కలెక్టర్, ఐపీఎస్, ఒక ఐఏఎస్, అరే ఇంత కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్లు కావాలండి. మరికి అట్లాంటి వాళ్ళు కూడా వంగి పొరులు దండాలు పెడతా ఉన్నారు ఆయనకు, తిరుపతి రెడ్డికి. అరే మీరు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గౌరవిస్తే తప్పు లేదు, కానీ ఇలా రాజ్యాంగేతరగా ఉన్న శక్తిగా ఆయన ఆ యొక్క ప్రాంతంలో తయారైతా ఉన్నాడు. అంటే పదవి లేదు, ఏది ఎట్లాంటిది లేదు, అయినా కూడా వారు ఈ విధంగా చేయడం ఈ ఒక్కటే కాదు. అసలు నిన్న చేసిన సోషల్ మీడియాలో చూస్తే వారు ఒక ప్రభుత్వ పాఠశాలకు ఒక గదులను ప్రారంభించడానికి పోతే ఆ పిల్లలను కూడా రోడ్డు మీద పెట్టి చెప్పులు లేకుండా చెవులు లేకుండా పెట్టి వారికి సెల్యూట్ చేసి స్వాగతించడం ఏదైతే, దగ్గరుండి కలెక్టర్ గారే అది పర్యవేక్షించడం ఏదైతే ఉందో, ఇది నిజంగా కూడా సిగ్గుచేటు, ఇది తలదించుకునే పరిస్థితి. ఇలా ఈ మేధావులు ఎవరైతే ఈ అప్పర్కిట మీద మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారో, కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి రేవంత్ రెడ్డి కుటుంబ పాలన కూడా గురించి మాట్లాడితే బాగుంటుంది, దాని గురించి చర్చ పెడితే బాగుంటుందని మేము ఇదో పలుకుతాం. రైట్ శ్రీనివాస్ గారు, ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, పోనీ ఉద్యమ నాయకుడు అంటే ఉద్యమాల్లో పాల్గొనలేదు, తర్వాత ఇప్పుడు ప్రజాప్రతినిధి కాదు, కుటుంబ సభ్యుడైనా కూడా ప్రజాప్రతినిధిగా ఇవన్నీ తీసుకోవచ్చు. సో అట్లా కూడా కాదు, కనీసం మరి ఏంటి కుటుంబం పాలన, ఇదేంటి ఏకఛత్రాధిపత్యంగా కుటుంబం టోటల్గా ఈ రకంగా అధికారిక కార్యక్రమాలు రావడం, అధికారులు వెళ్ళి స్వాగతాలు చెప్పడం, ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది? చాలా బాధాకరమైన విషయం. ఆ ఫోటో చూస్తుంటే అక్కడ కలెక్టర్ గారు చేతులు కట్టుకొని నిల్చోవడము, విద్యార్థులు అతను సెల్యూట్ కొట్టడము అనేది ప్రజాస్వామ్యంలో చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఇచ్చిన హామీలకు ఓట్లు వేసారు, కాంగ్రెస్ పార్టీకి వేసారు, కాంగ్రెస్ పార్టీ ఎల్పీ ఒక లీడర్ని ముఖ్యమంత్రి అనుకున్నది. కాకపోతే ఈరోజు ఏంటంటే, ఇంతకుముందు కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చదివిన 1+6 లాగా 6 ముఖ్యమంత్రులు ఏందండి, అంటే 6 ముఖ్యమంత్రులుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు ఒక మాట అడిగారు వాసుదేవ్ రెడ్డి గారిని, కేటీఆర్ గారు కుటుంబ పాలన అంటే
కేటీఆర్ కుటుంబ పాలన కేటీఆర్ గారు ఉద్యమంలో పుట్టిన వ్యక్తులు అంతేగాని కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే కవిత కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, మిగతా వ్యక్తులంతా ఒక 14-15 సంవత్సరాల ఉద్యమ రాపిడిలో వాళ్ళు నిలబడ్డారు అక్కడ. అంతే తప్పించి కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, ఒక్కసారి గెలిపిస్తారు నన్ను సిరిసిల్ల, కానీ రెండోసార్లు కాదు కదా, ఎంట్రీ పాస్ అవుతుంది కానీ నిలబడాలంటే మేము కష్టపడాల్సిందే, ఎంత మంచి ఓడిపోయింది కదా చరిత్రలో. సో కాబట్టి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు కదా. సో ప్రజలు అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గొప్పది ఏంటంటే అది. కాబట్టి ఈరోజు కుటుంబ పాలన ఏడ కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. డిఎస్పీలు, ఎస్పీలు, ట్రాన్స్ఫర్లు ఏంది ఇటువైపు పోతున్నాం ఈరోజు అంటే అక్కడ కుట్ర దాగి ఉంది. నాకు కొంతమంది మిత్రులు అక్కడ ఉన్న ఉద్యమకారులు, లెఫ్ట్ ఉద్యమకారులు చెప్తున్నది ఏంటంటే కొడంగల్లో నెక్స్ట్ నిలబడబోయేది తిరుపతి రెడ్డి అని. అందు గురించి ఆయన ఆ వ్యవహారం అంతా నడిపిస్తుండ అనేది ఒక బయట సమాచారం వస్తుంది. కాబట్టి ప్రజలు ఇది అంతా గమనిస్తున్నారు. మీకు మంచి అధికారం ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన పని చేయాలి. అంతేగాని గతంలో నేను ఒకసారి ఇదే మన ఒక టీవీలో మాట్లాడాను. ఆయన జడ్పీ చైర్మన్ కాకుండా జడ్పీ చైర్మన్ పక్కన కూర్చోబెట్టి ఈయన పోయి చెక్కులు ఇచ్చిండు. తిరుపతి రెడ్డి గారు చెక్ అక్కడ ఒక జడ్పీటీసీ ప్రశ్నించడం కూడా జరిగింది. అది పెద్ద న్యూస్ కూడా అయింది ఒక 6 నెలల క్రితం. సో నేనేమంటున్నా, తిరుపతి రెడ్డి ఏ బేస్ మీద పోతున్నాడు, ఏ హోదాతో పోతున్నాడు. కాబట్టి ఇంతకుముందు వాసుదేవరెడ్డి చెప్పినట్టు ఇప్పుడు బుద్ధిజీవులైన కోదండరామరెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్, ప్రపంచ మేధావి ఆయనే, ఇప్పుడు ఈ మల్లయ్యలు వీళ్ళందరూ మాట్లాడాలి. ఎక్కడ ఉన్నది బుద్ధిజీవుల మరి బుద్ధి అరగోపాల్ సారు వీళ్ళందరూ మాట్లాడాలి. మరి తెలంగాణ ఇప్పుడు వాళ్ళు పెత్తనం చేయడం ఏంది? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పోయి కొడంగల్ ప్రజల మీద పెత్తనం చేయడం అనేది హూ ఈజ్ ఫెలో అనేది ఇప్పుడు వస్తుంది కదా. కాబట్టి వాళ్ళ పదవులు అదితే పెదవులు బంద్ అయిపోతాయా? కాబట్టి ఇప్పటికైనా ఇది పాలన కాదు, ఇది తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది. కాబట్టి నీకు ప్రజాస్వామ్యంగా అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిందని నీ కుటుంబం వచ్చి, నీ అన్నదమ్ములు వచ్చి, నీ బామ్మర్దులు వచ్చి నువ్వు దాడి అందు గురించే కదా మొట్టమొదటి పోరాటం ఎక్కడ తిరుగుబాటు అయిందండి? కాంగ్రెస్ రాగానే నీ గడ్డ మీద అయింది. నిన్ను ఓట్లేసి ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజలు ఈరోజు లగాచర్ల ప్రజలు తిరుగుబాటు చేశారు. దట్ ఈజ్ తెలంగాణ అస్తిత్వం, దట్ ఈజ్ తెలంగాణ పోరాట తత్వం. ఎందుకు పడ్డారు? భయపడలేదు కదా. చిన్న గ్రామం లగాచర్ల అనేది ఒక చిన్న విలేజ్, చిన్న తండ, లంబాడు తండ తల్లులు ఎందుకు తిరగబడ్డారు? మా భూమి మాకు కావాలని. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడైతే నేను ముఖ్యమంత్రి చేసిన, నేను ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే చేసిన, నేను ముఖ్యమంత్రి చేసిన, నేను గెలిపించిన, నిన్ను ఓడగొట్టిన, ఒకసారి నిన్ను గెలిపించిన, నమ్మినందుకు గెలిపిస్తే నువ్వు నా భూమి గుంజుకుంటున్నావు అంటే తిరుగుబాటు చేసి రేపు తిరుపతి రెడ్డి పైన కూడా తిరుగుబాటు చేస్తారు. అది త్వరలోనే ఉంది. మీరు స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని అల్టిమేట్గా నిలబడే తత్వాన్ని తెలంగాణ భూమిక ఉంది. తెలంగాణ ఉగ్గుపాలతోనే అది వస్తుంది. కాబట్టి మీరు ఏదో ఇప్పుడు తిరుపతి రెడ్డి సెల్యూట్ కొట్టించుకున్నాడు, కలెక్టర్ సెల్యూట్ కొట్టొచ్చు, కానీ ప్రజలు సెల్యూట్ కొట్టరు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, హక్కుల కోసం నిలబడతారు, దాని అన్యాయాన్ని ఎదిరిస్తారు. బుద్ధిజీవులు మాట్లాడకపోవచ్చు, పదవులు వచ్చినంత మాత్రాన మాట్లాడకపోవచ్చు, కానీ ప్రజలు మాట్లాడతారు. సో నిన్న మొన్న ఈ ఘటన జరిగి ఉండొచ్చు, కానీ ఇది కొత్తదేం కాదు, అంటే ఇది ఫస్ట్ టైం కాదు. సో గతంలో కూడా ఇటువంటి కాన్వాయ్లు తిరగడం, అధికారుల స్వాగతాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంత విమర్శలు, బహిరంగ విమర్శలు వస్తున్నా కూడా దాన్ని ఎందుకు మానుకోవట్లేరు? దాన్ని ఎందుకు అదే రకంగా కొనసాగిస్తున్నారు? అదే రాజేష్ గారు ఇప్పుడు యనుమల తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా వండుకుంటూ ఇలా వారి మొత్తం ఈ హైదరాబాద్ ప్రాంతం మీద పడి వారి అన్నదమ్ములు అందరూ కూడా ఇలా మనం మొన్న చూసినాం. సోమాజిగూడకు సంబంధించి ఒక 20 ఎకరాల ల్యాండ్ ఆక్రమించడని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సిపి దగ్గరికి పోతే మీరు యనుమల తిరుపతి రెడ్డిని కలవండి, కలిసి రాండి నా దగ్గరికి అని చెప్పిండట. వారే స్వయంగా వచ్చి ఒక అడ్వకేట్ వారే స్వయంగా వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ యొక్క మల్కాజ్గిరి ఏరియాలో 20 ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు, మాకు దిక్కెవరని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబమే ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి వారు స్వయంగా పెట్టిండ్రు. అంటే వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాను దత్తత తీసుకొని దస్తులేస్తూ ఉన్నారు, దస్తులేసి లాక్కుంటా ఉన్నారు. అంటే మీ కుటుంబం కోసం ఈ అధికారంలోకి వచ్చిండ్రా? అంటే మీరు ఢిల్లీకి డబ్బుల సంచులు పంచుతున్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమనరు, అధిష్టానం మమ్మల్ని మార్చది, తీసేది అని చెప్పి మీరు ఇక్కడ అక్రమంగా సంపాదించి బెదిరించి మీ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం ఈ యొక్క రాష్ట్రంలో గద్దలు లెక్క ఆలి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించిన చేసేవారిని, అదేవిధంగా బిల్డర్స్ను ఎక్కడికక్కడ ఇలా రేవంత్ రెడ్డి యొక్క దాన్ని ఏమంటారు ట్యాక్సీ, రేవంత్ రెడ్డి ట్యాక్సీ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్లో వసూలు చేస్తూ ఉన్నది. ఆ వసూలు చేసేది ఎవరు అంటే వీళ్ళు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమంటలేరు,
మా తమ్ముళ్ళు మా అన్నలు నాకు అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు కదా, నేను మంచిగా డబ్బుల సంచులు ఢిల్లీకి పంపిస్తున్నా కదా. కాబట్టి ఇప్పుడు మొన్న కేసీ వేణుగోపాల్ గారు వచ్చిండ్రు, ఒక ప్రత్యేకమైన సమావేశం వారి గాంధీ భవన్లో పెట్టారు. ఎందుకు వచ్చిండ్రు? ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో. మరి ఇంకా కావాలి డబ్బులు అవసరం పడితే, ఢిల్లీలో ఎన్నికలకు కూడా డబ్బులు అవసరం పడితే అని చెప్పి ఈ ఫోన్లో మాట్లాడితే వాళ్ళు వీళ్ళు బీజేపీడో లేకపోతే ఇంకోడో ఫోన్ ట్యాపింగ్ చేస్తే అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి స్వయంగా ఒక మీటింగ్ పేరు మీద ఇక్కడ గాంధీ భవన్కి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్న నాయకులతో ప్రత్యేక సమావేశమై ఢిల్లీకి మళ్ళీ సంచులు పంచాలి, ఎన్నికలు ఉన్నాయని. అంటే వీళ్ళకి ఏది ఎంతసేపు సంచులు పంచుకుంటా వీరి యొక్క పదవిని కాపాడుకుంటున్నారు తప్పితే నిజంగా ప్రజల పక్షాన ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవాలి, వారి సమస్యలు తీర్చాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి లేదు. వారి కుటుంబ పాలనను ఒక దిక్కు నడిపిస్తూ ఉన్నారు, ఇంకో దిక్కు వారి గీతా సారాంశం, వారి యొక్క భార్య మరి మెప్పు కోసం వారి భార్య దగ్గర ఇంకా ఆ సారాంశం వారు ఇస్తూ ఉన్నారు కదా. గీతా వాళ్ళ భార్య పేరు గీత కదా, కాబట్టి అందుకని గీతా సారాంశం అంటున్నా. ఆ గీతా సారాంశం మేరకు కేటీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద కేసులు వేసి లోపలికి పంపాలని ఒక ప్రయత్నం చేస్తారు. ఇది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 13 నెలల్లో చేసింది ఏదైనా ఉన్నదంటే ఏమి లేదు. మీరు ఉరగబెట్టింది రాష్ట్ర ప్రజలకు ఏమి లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. దాని గురించి ఆలోచన చేసే దిశగా ఈ ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఇవన్నీ ఇట్లా ఉంటే డాటా విషయంలో కూడా దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. సుంకిశాల ప్రమాద ఘటనకు సంబంధించి ఆర్టీఐలో వివరాలు అంతే కూడా వాటిని ఆ వివరాలు అందించకుండా గోప్యతగా ఉంచుతున్నారు. ఇది ఒక దేశ భద్రతకు ముడిపెట్టే విధంగా సమాధానాలు వస్తున్నాయంటూ సామాజిక కార్యకర్త గవినోళ్ళ శ్రీనివాస్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా కృష్ణారెడ్డికును రేవంత్ రెడ్డికున్న సంబంధం అది. సుంకిశాల కూలిపోతే అది ఒక మీడియాలో వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం బయటికి చెప్పలే. మనం చాలాసార్లు టీవీలలో మాట్లాడుకున్నాం. వారం రోజుల తర్వాత ఏదో ఒక మీడియా సంస్థ బయటికి తీసుకొస్తే అప్పుడు దాని మీద రిప్లై అయ్యారు తప్ప అప్పటి దానికి రిప్లై కాలే. అంటే ఈరోజు కాంట్రాక్టర్ల కోసం, అదాని కోసం, అంబానీ కోసం, రామన్నపేట కావచ్చు, లగాచర్ల కావచ్చు, మొత్తం తెలంగాణ వనరులను, సంపదను అమ్మే ప్రయత్నంలో యనుమల అండ్ ఫ్యామిలీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అమ్ముతుందంటే ఢిల్లీకి కప్పం కట్టాలి. గతంలో మనం స్వతంత్రం రాకముందుకు ఢిల్లీకి కప్పం కడితేనే ఇక్కడ పరిపాలన జరిగేది. ఈరోజు ఢిల్లీకి కప్పం కట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా బుద్ధిజీవులైన, మేధావులైన ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో ప్రజల వైపు నుంచి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజల వైపు నుంచి ప్రశ్నించకపోతే చాలా ఇబ్బంది పరిస్థితి, నష్టపోతాం, తెలంగాణ సమాజం నష్టపోతుంది. కాబట్టి ఎవరైతే మొన్నటిదానిక ప్రశ్నించిన వాళ్ళకు, ఏదైతే ప్రశ్నించినరో వాళ్ళకు పదవులు వచ్చినాయి. పదవులు రాగానే పదవులు మూసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం మేధావులు, బుద్ధిజీవులు మాట్లాడకపోతే లగాచర్ల లెక్క లంబాడి తల్లులే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువైపున పోకుండా ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు అమలుపరచాలి. అమలుపరచిన పక్షంలో అపోజిషన్ పార్టీ ఏదైతే ఇచ్చిందో, బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణలో అపోజిషన్ అవకాశం ఇచ్చిండ్రో, ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రో, ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలుపరచాలి. అమలుపరచడంలో ప్రజలలో ఒక ఉద్యమం రావడానికి అవకాశం ఉంది. ఈ పాలన ఎవరు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ సమాజం అసలే యాక్సెప్ట్ చేయదండి. తెలంగాణ ప్రజాస్వామ్యం కోసం నిలబడుతుంది, దాని హక్కుల కోసం నిలబడుతుంది. అందుగురించే అంత పెద్ద ముఖ్యమంత్రి అయినా కూడా ఒక చిన్న గ్రామం వ్యతిరేకించింది అంటే మనం అర్థం చేసుకోవాలి. భయపడాలి కదా ముఖ్యమంత్రికి. జనరల్గా ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ పోలీసు వ్యవస్థ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది. అయినా కూడా ఒక చిన్న తండ ఎందుకు ఎదుర్కొన్నది అంటే ఆ తండ పోరాటం, ఈ తెలంగాణ పోరాటం అట్లుంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా స్పష్టంగా తెలంగాణ సమాజ ప్రజాస్వామ్యంగా పరిపాలించండి. ఓన్లీ మీరు గత పాలకుల మీద కక్షలతోని కాదు, 4 ఏళ్ళ అధికారం ఉంది, మంచిగా ఇప్పటికైనా పరిపాలిస్తే మంచిగా ఉంటుంది. లేని పక్షంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పని పడతారు ప్రజలు స్పష్టంగా. రైట్, ఓకే. వాసుదేవ్ గారు, సుంకిశాల ప్రమాద ఘటన ఎట్లా జరిగింది, దాని తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనే దానిపైన కూడా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదంటూ పురపాలక శాఖ ఇచ్చినటువంటి సమాచారం ఇవ్వకపోండి, కానీ ఈ సమాచారం ఇస్తే దేశ భద్రతకు ముప్పు అని చెప్పడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా హాస్యాస్పదం. ఇది డాటా ఇస్తే ఆర్టీఐ ప్రకారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వారు దీంట్లో ఏం జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పింది. విజిలెన్స్ ఎంక్వైరీ అధికారులు ఏం చెప్పిండ్రు, ఈ సుంకిశాల ఘటనలో అధికారుల తప్పున్నది, చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క మెగాకు సంబంధించిన ఆ కంపెనీ ఏదైతే బ్లాక్ లిస్టులు పెట్టాలని వారే సజెషన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి. కొన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ ఆర్టీఐ కింద అడిగినందుకు ఈ దేశ భద్రతకు ముప్పు అని చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా హాస్యాస్పదం. రెండవది, ఇలా
ఏసీబీ కేసుకి దీనికి ఏసీబీ కేసు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టి కిడిప్రోక జరిగిందని చెప్తున్న కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో మరి కిడిప్రోక జరిగింది వాస్తవం ఎక్కడండి? సుంకిశాల ఘటనలో మీరు బ్లాక్ లిస్ట్ పెట్టకపోవడం వల్ల మీరు మెగా కంపెనీ దగ్గర తీసుకున్న డబ్బులు తీసుకొని వారికి అక్కడ 4,000 కోట్ల వర్క్ ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అక్కడ కిడిప్రోక జరిగింది. మీరు ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకుంటా డబ్బులు తీసుకొని ఇలా కిడిప్రోక జరిగింది ఈ కార్ రేసులో కాదండి. ఈ కార్ రేసులో కిడిప్రోక జరగలేదు. కాబట్టి ఇలా ఈ యొక్క కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అక్కడ ఇప్పటికే ఈ సుంకిశాల ఘటన జరిగి ఉన్న సందర్భంలో మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని మెగా కంపెనీ వ్యతిరేకించిన ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి మీకెందుకో ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క అవపడతలేదు, ఎందుకో ఆంధ్ర వ్యక్తిగా కనిపిస్తలేడు మెగా కంపెనీ. ఇలా మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు డబ్బుల సంతులు మూటలు అప్పచెప్పినాక మీకు ఆయన ముద్ద అయిపోయిండు. అంతకుముందు ఆయనను వ్యతిరేకించిండు ఈ ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తలేడు. ఇలా తెర వెనుక జరుగుతున్నది బీజేపీ కనుసరణలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతుండనేది చాలా సందర్భాల్లో రుజువైంది. దానికి నిదర్శనమే ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వీరెవరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాల పట్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజల పక్షాన పోరాటం చేయకపోవడమే దానికి నిదర్శనంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. శ్రీనివాస్ యాదవ్, రేవంత్ పైన బండికి ఎందుకు అంత ప్రేమ? రేవంత్ ఏమనంటే బండి సంజయ్ రియాక్ట్ కావడం, లేకపోతే వెనుకేసుకొచ్చినట్టుగా మాట్లాడడం, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ప్రశ్నించకుండా ఏదో మాట మాత్రంగా మాట్లాడడం, తర్వాత దాని గురించి పక్కన పెట్టడం, ఈ రకంగా పరస్పర సహకారం జరుగుతుందనేది నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడమాట. కంక్లూడింగ్ చెప్పండి. రెండు జాతీయ పార్టీలు ఒకటే లక్ష్యం అండి. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది ప్రధానమైన వాళ్ళ ఒక ఎజెండా, స్పష్టమైన ఎడెన్ ఎజెండా. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఇక్కడ అస్తిత్వాలతో పుట్టిన పార్టీ. కాబట్టి దాన్ని చంపాలనేది రెండు పార్టీల లక్ష్యము. ఇక్కడ స్పష్టంగా గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదండి, బడేబాయ్ చోటాబాయ్ అని. మనం చెప్పడం కాదు కదా, ఆయన బడబాయ్ అని చెప్పిండు, ఆయన మా చోటాబాయ్ అని ఆయన అన్నాడు. సో కాబట్టి ఇక్కడ అర్థమైంది ఇద్దరు ఒకటే. దాంట్లో పెద్ద మొన్న ఒక సమావేశంలో ఇద్దరు గట్టిగా గౌగులించుకొని మాట్లాడుకున్నారు కదా. అంటే రెండు జాతీయ పార్టీల మన ఐడియాలజికల్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ చంపితే మనం ఇద్దరేముంటాం, నువ్వు కాకపోతే నేను కాకపోతే నేను అనే లక్ష్యంలో భాగంగానే ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయిన అస్తిత్వాలతో పుట్టిన బీఆర్ఎస్ పార్టీని చంపాలనే లక్ష్యమే ఈ రోజు బండి సంజయ్, అదే విధంగా రేవంత్ రెడ్డిది. ఒకటే పాయింట్, ఇప్పుడు వారు చెప్పినట్టు వాస్తవం, రెండు పార్టీల ఇదే ఎజెండా ఒకటే. దాంతో పాటు ఈ రాష్ట్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి లావాదేవీలు ముఖ్యమంత్రి గారితో ఉన్నాయి అనేది మాత్రం కూడా వాస్తవం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.